ఎందుకు ఇవ్వాలంటే ఓ మాట చెప్తాను మీకు. చాలా మంది తండ్రులు ఉంటారు ఇక్కడ. ఈ తండ్రి కష్టపడి ఇంటికొత్తు కూతురికి ఏయో పప్పలు తెద్దాం పట్టుకెళ్దాం అనుకుంటాడు. ఉదాహరణకు 1 కేజీ స్వీటు పట్టుకొచ్చాడు అనుకుందాం. రాగానే తండ్రి మిగతా అన్ని పక్కన పెట్టి ముందు ఎక్కడుందో చూసుకుంటాడు ఆవిడ్ని. ఎప్పుడైతే నాన్న ఎదురుపడి పొట్లం ఇవ్వగానే ముందు గబగబా ఆ పొట్లం పట్టుకొని ఓ మూలకెళ్ళి సిట్టింగ్ ఎత్తది ఆవిడ. లోపు ఈ తండ్రి బ్యాగ్ పక్కన పెట్టి మెల్లగా కూతురు ఎక్కడుందో చూసుకొని ఆవిడ పక్కంట వెళ్ళి కూర్చుంటాడు. తింటున్న కూతురు ముఖం వెంక చూసుకొని మురిసిపోతూ, అమ్మా నాకు కొంచెం అంటాడా అండా. నేను అంటాను, ఎక్కడికొచ్చి కేజీ అంతా ఆవిడకి ఇచ్చేసి పెట్టవా అని అడుక్కునే బదులు 1/2 కేజీ తినేసి 1/2 కేజీ తేవచ్చు కదా. అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అడుక్కోలే, పెట్టేస్తే తినేద్దామని కాదు. నా కూతురికి ఎంత ఇచ్చాను కదా, నా కూతురు నాకు పెడతాదా? మీ అందరికీ మాట అర్థమైతే నీకు నాకు ఉన్నదంతా ఎవరిచ్చారు? ఎంత ఇచ్చిన దేవుడు ఇలాగంటాడంటే అర్థం ఏంటంటే నువ్వు పెడితే తినేద్దామని కాదు. నా బిడ్డ నా పనికి ఇస్తాడా? ఒకవేళ ఇస్తే ఇచ్చిన దానికంటే ఇంకో 200 వేసి ఇచ్చేస్తాడు నీకు.